మనం ఇంజినీరింగ్ మెకానికల్ బ్లాక్‌లోకి ఎంటర్ అయిపోయాము. సో, ఇక్కడ చాలా మాట్లాడుకోవాలండి. మెయిన్‌గాను శంకర్ పటేల్ యూనివర్సిటీలో మెయిన్‌గాను కొలాబరేట్ అయిన వాటిలోని యాడ్ వెబ్ కూడా ఉండడం వల్ల చాలా చాలా ప్లస్ అవుతుంది స్టూడెంట్స్‌కి. ఇక్కడ 1 కాదు, 2 కాదు ఇన్నోవేటివ్ థాట్స్‌తో ఉన్న స్టూడెంట్స్‌కి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో, ఎగ్జాంపుల్‌గా నేను మీకు కొన్ని చూపిస్తాను చూడండి. వాళ్ళ థాట్స్‌కి రూపకల్పన ఇవ్వడంలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది మన శంకర్ పటేల్ యూనివర్సిటీ. ఫస్ట్ అయితే మనం బైసైకిల్ నుంచి స్టార్ట్ చేస్తాను. వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్‌కి ఏంటి నిదర్శనం అని చూపిస్తేందుకు ఒకసారి చూడండి. ఫస్ట్ వాళ్ళు సైకిల్ నుంచి స్టార్ట్ చేశారు. మనం ముందుగా మాట్లాడుకున్నాం ఎంట్రన్స్‌లో వచ్చేటప్పుడు స్టార్టింగ్‌లో ఈ బైక్స్ కూడా రెడీ చేశారని చెప్పాను కదా స్టూడెంట్స్. సో, దాంట్లో భాగంగానే ఫస్ట్ వాళ్ళ ప్రాసెస్‌లో భాగంగా ఇది మనకు రెడీ చేసి ఇవ్వడం జరిగిందనమాట. స్టూడెంట్స్ ఏదైనా కొత్త ఆలోచన వస్తే గనక దానికి రూపకల్పన ఇస్తుంది. ఫస్ట్ మనకి సపోర్ట్ చేస్తుంది శంకర్ పటేల్ యూనివర్సిటీ. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా మనకి ఈ బైక్. ఇక్కడ మెకానికిజంలో ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. మనకి ఇక్కడ శంకర్ పటేల్ యూనివర్సిటీలో ఎంజీ కూడా టైఅప్ అయి ఉందండి. కొలాబరేట్ అయి ఉండడం వల్ల వీళ్ళు లెర్నింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఎంజీ వాళ్ళు మొత్తం మెషిన్ అంతా ఇక్కడే, ఇంజిన్ మెషిన్ అంతా ఇక్కడే రెడీ అవుతుంది కాబట్టి చక్కగా స్టూడెంట్స్కి లైవ్ ప్రాక్టీస్ అవుతుందన్నమాట. లైవ్ ప్రాక్టీస్ అవ్వడం వల్ల వాళ్ళు నేర్చుకునే దానికి 100% బెస్ట్ ఇవ్వగలుగుతారు. సో, అది కూడా ఒకసారి చూద్దాము. 1 by 1 ఎలా డెవలప్ చేస్తారో స్టూడెంట్స్ అనేది అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే సైకిల్ చూశారు కదా, దాని తర్వాత ఇన్నోవేటివ్ థాట్స్ ఒక బైక్ కూడా ఉంది. రెండు చూద్దాం. ఎస్, ఇది బైక్ అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇది కూడా స్టూడెంట్స్ ఓన్గా జస్ట్ సైకిల్ మోడల్ని రీమోడల్ చేస్తూ బైక్లోకి కన్వర్ట్ చేశారనమాట. ఇది కూడాను మనకి బ్యాటరీతోని రన్ అవుతుంది అనమాట. సో, ఆన్ చేస్తే ఈ విధంగా బ్యాటరీ చూసారు కదా, ఇక్కడ ఆన్ అయింది కదా, బ్యాటరీతోని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ దీంతోనే మూమెంట్ అంతా ఉంటుంది. ఇలా అనమాట 1 by 1 వాళ్ళు మైండ్ని మార్చుకుంటూ, ఎందుకంటే మనం లెర్నింగ్ స్కిల్ పెంచుకునేటప్పుడు ఒకదానితో ఆగిపోకుండా ఇంకొకటి మనం ఏ విధంగా కనిపెట్టొచ్చు అనే థాట్స్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది ఇక్కడైతే. దీంతో ఆగిపోలేదు. ముందు మనం సైకిల్ చూసాము, తర్వాత వెహికల్ చూసాము, 2 వీలర్ చూసాము, దీని తర్వాత చూసారు కదా, ఇది కూడా ఈ స్టూడెంట్స్ ఇన్నోవేషన్లో భాగంగానే క్రియేట్ అయిందండి. ఇలా మనం దీన్ని కూడా మన స్టూడెంట్సే, ఇక్కడ శంకర్ పటేల్ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్సే దీన్ని తయారు చేయడం జరిగింది. సో, యూనివర్సిటీ మొత్తం హ్యాపీగా దీంట్లో కూర్చొని అలా టూర్ వేసుకొని రావచ్చు. ఇది కూడా ఛార్జింగ్తోనే నడుస్తుంది అనమాట. దాని తర్వాత ఈ పక్కన నా దగ్గర ఉంది కదా, చూసారు కదా, ఇది వచ్చేసరికి టోటల్గా మనకి పాతకాలం మోడల్. అంటే సో ఆ వెహికల్ని మనం ట్రెండ్కి తగ్గట్టుగానే క్రియేట్ చేశారు కదా, ఇది టోటల్గా వింటేజ్ లుక్లో ఉందండి. ఎంత బాగుందో చూడండి. అప్పటి టైంలో వింటేజ్ లుక్లో ఉంటే ఎలా ఉంటుందో దానికి ఎగ్జాంపుల్గా దీన్ని మనకి ఇవ్వడం జరిగింది.